అయితే ఇందులో కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకుంటే కలర్ అనేది పోయింది, అవే కలర్లో ఉంటాయి. లేకపోతే ఉప్పు వేసుకోకపోతే నల్లగా కనిపిస్తాయి అనమాట కోసిన తర్వాత. అయితే మీరు ఏం చేయాలి, ఫస్ట్ సాల్ట్ వేసుకోండి. కొంచెం వేసుకుంటే కలర్ వేసిన కలర్ మనం కోసిన కలర్ కోసినట్టే ఉంటాయి అన్నమాట. చూసుకోండి, ఇంట్లో పురుగులు ఉంటాయి కదా, చూసుకొని కట్ చేసుకోండి. స్టార్ట్ చేయండి. పురుగులు ఉంటాయండి, పురుగులు చూసుకొని కట్ చేసుకోండి. పురుగు ఉంటే కష్టమవుతుంది కదా కర్రీ చేయడం. నేనైతే వంకాయ ఇలా పెద్దగా కట్ చేసుకుంటాను. కొంతమంది చిన్నగా చేస్తారు, కొంతమంది పెద్దగా కట్ చేసుకుంటారు. ఎవరి ఇష్టం వాళ్ళదన్నమాట. ఖరాబ్ అయింది. పూర్ణం బాగుంటుంది, ఫ్రై బాగుంటుంది, కర్రీ బాగుంటుంది, ఇందులో చేపలు బాగుంటాయి, ఉప్పు చేపలు బాగుంటాయి. ఎలా చేసినా కర్రీ బాగుంటుంది. చూడండి, ఇలా పుచ్చిపోయి ఉంటాయి. చూడండి, ఇలా చూసుకొని కాయలు కట్ చేసుకోండి. ఎప్పుడైనా సరే అర్జెంట్ ఉందని స్పీడ్గా కట్ చేసుకుంటే ఖరాబ్ అవుతుంది, కర్రీ కూడా ఖరాబ్ అవుతుంది. మా వీడియోస్ చూసినట్టయితే మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చిన్న చిన్న వీడియోలు ఇలాంటివి పెడతాం. చూడండి, వేసినట్టే ఉన్నాయి. కలర్ చేంజ్ కాలేదు. ఉప్పు వేస్తే ఇలా ఉంటాయి అన్నమాట. ఉప్పు వేయకపోతే కొంచెం బ్లాక్ అవుతాయి, కలర్ బ్లాక్ అవుతాయి. ఓన్లీ ఇయ్యేది నందియకు ఫినిష్ అయినాయండి. చూడండి, అన్నీ ఖరాబ్ అయినాయి. చూడండి, అన్నీ పురుగులే ఉన్నాయి ఇందులో. ఇక్కడ కూడా ఈ కొన్ని మాత్రం ఉన్నాయి. చూసుకొని కోసుకోండి, అన్నీ పురుగులే ఉంటాయి కదా, మీకు తెలిసింది కదా. చూసుకొని నిమ్మలంగా కట్ చేసుకోండి. ఆనియన్ కట్ చేసుకుంటున్నా. అయిపోయింది తొందరగా. లేట్ అవుతుంది, మన పిల్లల స్కూల్ లేట్ అవుతుంది కాబట్టి స్పీడ్గా కట్ చేసుకున్నాం. ఒకటే ఆనియన్ కట్ చేసినండి. ఫినిష్ అయిందండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.